శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిది శుద్ధ దశమి, మధ్యాహ్నం 12:38 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 8:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషరాశిలో సంచారము, గురువు వృషభంలో సంచారము, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు ఆశించిన విధంగా వారికి పురోగతి అనేది ఉండటం వలన మీరు చాలా వరకు మీరు అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా మంచి విషయాలు జరుగుతున్నాయి అనే ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. దీంతో పాటుగా కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కూడా కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగాను, అలాగే ఉద్యోగస్తులకి కూడాను కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పులన్నీ కూడా లాభదాయకంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంచిగా మీకు సానుకూలంగా మారేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. ఇక పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు చిన్న చిన్న మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అయితే వీరికి కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయం గడపలేని స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీని వలన కొంత మీరు నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు గనక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ విషయంలో మీకు కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. వస్తువాహనాలు ఏర్పాటు చేసుకోవాలనే మీ ప్రయత్నం కొంతవరకు సానుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే మీ ఖర్చులకి తగినట్టుగానే మీకు ఆర్థికంగా కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి కొంత ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే వీసాల కోసం, పాస్పోర్ట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంత సానుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన మీరు కొంతవరకు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంతవరకు మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక ఈ రాశి వారు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క పంచరత్న స్తోత్రం చదవటము వినటము అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి దీంతో పాటు నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం అనేది ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు వీరి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంతవరకు వీరు జాగ్రత్తలు అనేవి వహిస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి వీరి యొక్క ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్తలు అనేవి వహించాలి. అలాగే మాట్లాడే విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించడం వలన వీరు శత్రువుల వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని వీరు చక్కగా అధిగమించవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క పంచరత్న స్తోత్రం చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ రోజు చక్కటి మార్పు అనేది కనబడబోతోంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక స్థితిగతులలో కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. వీరు ఎంతగా కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వీరికి గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా సమాజంలో వీరికి కీర్తి ప్రతిష్టలు పెరగటము అలాగే వీరి ఆర్థిక స్థితిగతుల గురించి నలుగురు మాట్లాడే అవకాశం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఖర్చులని మాత్రం అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కొంతవరకు ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క 16 నామాలు చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం, స్వామివారిని గరికతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థిక స్థితి గతులలో కొంత మార్పులు అనేవి కనపడుతున్నా ఖర్చులని అధిగమించేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మీరు షేర్స్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు కనుక ఈ విషయంలో కూడా కొంతవరకు మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి మాత్రం పెద్దగా మార్పు అనేది కనిపించకపోయినా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంతవరకు పురోగతి అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క అష్టోత్తరం చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీ స్థిరాస్తికి సంబంధించి చక్కటి మార్పులు అనేవి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా బంధుమిత్రుల్ని కలవటము, శుభకార్యాలకు వెళ్ళటము అలాగే మంచి పనుల వైపు ఆసక్తి అనేదాన్ని మీరు కనబరుస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి శుభ ఫలితాలను కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడుల సంబంధంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ముఖ్యంగా మీరు కొంతవరకు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మంచి మార్పులు ఉండటంతో పాటు వారికి ఆర్థిక స్థితిగతులలో కూడా చక్కటి మార్పు అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు వినాయకుని యొక్క సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం, అలాగే వారి వృత్తి వ్యాపారాలకు సంబంధించి కొంతవరకు మీరు ఇబ్బందులు పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మీ సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి వైవాహిక జీవితం గురించి కూడా కొంతవరకు మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు నిరాశను కలిగించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అయితే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా వీరికి మాత్రం ఆర్థికంగా పెద్దగా మెరుగయ్యే అవకాశాలు ఈ రోజు మాత్రం కనిపించటం లేదు. ఇక ఆరోగ్యం గురించి తప్పనిసరిగా ఈ రాశివారు ఈరోజు జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా వీరు కొంతవరకు వీరి పాత రుణాలను తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. శత్రువుల పైన వీరు కొంతవరకు ఆధిక్యం సాధిస్తారనే చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీరికి సానుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి వారికి పడుతున్న శ్రమకి తగిన విధంగా ఆర్థికంగా కొంతవరకు వీరికి పురోగతి అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా ఈ రోజు నుంచి కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు, అలాగే ఈ మార్పులు వీరికి కొంతవరకు ఆశాజనకంగా ఉండే విధంగా వీరికి కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులలో పెట్టుబడులు పెట్టేందుకు కొంతవరకు ఉత్సాహం అనేది కనబరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి సంబంధించి మాత్రం వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రం తప్పనిసరిగా కొంత జాగ్రత్త అనేది వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా ఖర్చుల్ని అధిగమించేందుకు కొంతవరకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు పెట్టుబడుల విషయంలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా మీరు ఓర్పుతో, నేర్పుతో ఆ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ శ్రేయోభిలాషులు ఇచ్చే సలహాలు, సూచనలని మీరు పాటించకపోవటం వలన కొంతవరకు మీరు ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు వారి యొక్క వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటుగా వీరికి ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే
ఈ రాశి వారికి కొంతవరకు తీర్థయాత్రలు ఉండటం కానీ, దైవ దర్శనం ఉండటం కానీ, అలాగే వీరి యొక్క తల్లిదండ్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీ విద్యార్థులు గనక విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా వీరికి కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేకపోతే షేర్ మార్కెట్లలో కానీ, అలాగే కొంతవరకు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు ఉద్యోగస్తులకి ముఖ్యంగా వృత్తిపరంగా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సంకట నాశన గణేష స్తోత్రం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనము వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం తగు జాగ్రత్తలు ప్రతి విషయంలోనూ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. పనుల విషయంలో కొంతవరకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయని గ్రహించాలి. అలాగే పాత రుణాలు తీర్చేందుకు కొంతవరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు గనక ఎవరికైతే ఆర్థికంగా కొంత సహాయం అనేది చేస్తారో ఆ ఆర్థిక సహాయానికి సంబంధించి కొంతవరకు మీరు మాటలు లాంటివి పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క శత్రువులు కూడా కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు నుంచి ఉద్యోగస్తులతో పాటుగా కుటుంబ పరంగా మీకు కొంతవరకు మార్పులు అనేవి కనపడుతుంటాయి. అవి చాలా వరకు మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు చండికా స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం, దీంతో పాటుగా అమ్మవారిని కుంకుమతోటి పూజించటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.